ఇంట్లో పచ్చి కొబ్బరి ఎక్కువగా ఉందా? అయితే ఆ పచ్చి కొబ్బరితో ఒక మంచి హెల్తీ స్వీట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తారండి. ఒక మీడియం సైజ్ కొబ్బరికాయ నుంచి వచ్చిన పచ్చి కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక మిక్సీ జార్లోకి వేసుకోండి. అందులోకి కొద్ది కొద్దిగా నీళ్ళని వేసుకుంటూ వీలైనంత మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసిన తర్వాత ఒక జాలి గరిటె ద్వారా కొబ్బరి పాలను మాత్రమే సపరేట్ చేసుకోండి. మొత్తానికి నాకు 2 కప్పుల కొబ్బరి పాలని వచ్చాయి. ఈ 2 కప్పుల కొబ్బరి పాలకి 1 కప్పు అటుకుల్ని తీసుకుని మిక్సీలో మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసిన తర్వాత ఈ అటుకుల పొడిని కొబ్బరి పాలలోకి వేసి ఒకసారి కలుపుకొని ఉండలేం లేకుండా పక్కనుంచుకోండి. తర్వాత స్టవ్ మీద కడాయిలో 2 కప్పుల బెల్లం, జస్ట్ 1/2 కప్పు నీళ్ళని వేసుకుని బెల్లంని పూర్తిగా కరగనివ్వండి. బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న ఈ అటుకుల పేస్ట్ ని వేసుకుని ఉండలేం కట్టకుండా కంటిన్యూగా కలుపుతూనే ఉండాలి. ఇలా కలుపుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్ లో మాత్రమే ఇలా ప్యాన్ నుంచి సపరేట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ యాలకుల పొడి, సన్నగా కట్ చేసిన డ్రై ఫ్రూట్స్ ని వేసుకుని ఒకసారి కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్ లోకైనా ఒక బాక్స్ లోకైనా తీసుకుని పూర్తిగా చల్లారనివ్వండి. పూర్తిగా చల్లారిన తర్వాత మీకు నచ్చిన సైజ్ లో పీసెస్ లా కట్ చేసుకుని సర్వ్ చేసుకోండి. అలాగే ఈ రీల్ నచ్చితే లైక్ చేసి ఫాలో చేయండి. Download ShareChat.